ఇది కదా నిజమైన విజయం. మన సంకల్పం బలమైనదైతే మనం చేసే పనిలో నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ అనేది ఉంటే అప్పుడు నీకు ఆ భగవంతుడే తోడుంటాడు. 10 మందిని తోడుగా నిలబెడతాడు. శతాబ్దాల నాటి అపూర్వమైన శిల్పకళ కలిగినటువంటి బావి సంవత్సరాల తరబడి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంతకాలం జీవోత్సవంలో పడి ఉంది. ఇప్పుడు తిరిగి ప్రాణం పోసుకుంటుంది. దీనికి కారణం నేను చేసిన ప్రయత్నమే కాదు, ఈ బావి దుస్థితిని చూసి చెలించిపోయిన మీ అందరిది. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం విజయవంతమైందంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఆ భగవంతుని నిర్ణయం. కనుమరుగవుతున్న చరిత్ర, కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, మన పూర్వీకులు మనకు అందించినటువంటి వెలకట్టలేని గొప్ప సంపద. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడ ప్రతి వ్యక్తిలో సంకల్ప బలం నిండి ఉంది. ఇక్కడ శ్రమిస్తున్న ప్రతి చేయి చరిత్రను తిరగరాస్తుంది. ఈ బావి శుభ్రం కావడం ఒక అంకం మాత్రమే కాదు, ఇకపై ప్రాచీన సంపదకు ఇదే మా చరమ గీతం కావాలి. మన పూర్వీకులు పడిన శ్రమను మర్చిపోవడానికి మనం పుట్టలేదు. చరిత్రను మర్చిపోవడం అంటే జన్మనిచ్చిన కన్న తల్లిని నడి రోడ్డులో వదిలేయడం. గుర్తు పెట్టుకో అన్నా, ఇవి కంటికి కనిపిస్తున్న బొమ్మలు కాదు, మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. మన పూర్వీకులు పడిన శ్రమ మట్టిలో కొట్టుకుపోతుంది, ధర్మం కన్నీరు పెడుతుంది. ఒక పక్క చూస్తూ కూడా ఎందుకని కళ్ళున్న గుడ్డి వాళ్ళుగా మారిపోతున్నారు. గతాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, దాన్ని గౌరవించి భవిష్యత్తుకు అందించండి చాలు. చివరగా నేను చెప్పేది ఒక్కటే, యువతి యువకులారా, ఇక్కడైనా మేల్కోండి. ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకండి. మన చరిత్ర మట్టిలో కూరుకుపోయింది, వాటిని వెలికి తీసే శక్తి కేవలం మీ చేతుల్లోనే ఉంది. గర్వం ఉండాల్సింది గొంతులోంచి వచ్చే మాటల్లో కాదు, మన తాతలు ముత్తాతలు మనకు అందించిన చరిత్రలో